మెగాడిఎస్సీలో అక్రమాలు జరిగాయని విచారణ జరిపించాలంటూ వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసనమండలి కార్యకలాపాలకు మూడో రోజు కూడా అంతరాయం కలిగింది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లో పెట్టాలంటూ మండలి చైర్మన్ ని మంత్రులు కోరే సందర్భంలో కాసేపు వాడివేడి చర్చ జరిగింది. మెగాడిఎస్సీ నిర్వహణపై విచారణ చేయాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేనురాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో మంత్రులు జోక్యం చేసుకుని 3 రోజులుగా సభను జరగనీయటం లేదని, అడ్డుకునే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించాలని కోరారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించటం లేదని, చైర్మన్ టేబుల్ను కొడుతూ నినాదాలు చేస్తున్నారని, ఆర్డర్లో పెట్టాలని మంత్రి నాదెండ్ల సూచించారు. మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ మోషేన్ రాజు అసహనం వ్యక్తం చేస్తూ సభా నిర్వహణ నిబంధనల గురించి మీకు బాగా తెలుసునన్నారు. చర్యలు ఎలా తీసుకోవాలో దాని ప్రకారం ముందుకెళ్లాలన్నారు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ ఏంటో మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష నేను అన్నది ఏంటి, సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళు కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజర్. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మీరు అక్కడ వాళ్ళు ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా మీ పోడియంని వాళ్ళు డిస్టర్బ్ చేసి వాళ్ళ టేబుల్ ని కొట్టినప్పుడు ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్ అధ్యక్ష. You name the member, we'll follow the procedure. You name the member, Adhyaksha. When you feel that they have disrespected the house, you name the member. Adhyaksha. Okay, please. LVP గారు. అధ్యక్ష, గత 2 రోజులుగా మేము వచ్చి రాష్ట్రంలో ఏదైతే జరిగిన డిఎస్సి మీద, అక్రమాల మీద, జరిగిన బేరసారాల మీద చర్చించాలని అడిగాం. దానికి ఏంటంటే ఆ సభలో కూడా వారు మాట్లాడిన విషయాన్ని అక్కడ వచ్చి ఎత్తిపొడి విషయాన్ని ఇక్కడ మాట్లాడమని అడిగాం. దాని మీద వచ్చి 2 రోజులు బట్టి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది. ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ వచ్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను. నాకు కూడా నిబంధనలు తెలుసు. సభ్యులకు కూడా, అందరికి కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించవు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. జడ్జి బెంతికి వర్తిస్తాయి, ఇతర అపోజిషన్ బెంతికి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తారు. కానీ మీకు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధలు చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి. అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము.
కోరుకోము. కానీ సభ్యత్వానికి ఆవేదన కూడా స్పీకర్ గారు, చైర్మన్ గారు, సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చేయమని అడుగుతున్నాం. బయట చెప్తున్నారు, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చమని అడుగుతున్నాం. మేము అందుకని చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ వారే భాషని తోలనాడుతూ వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టింది అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే మీస్తాం. మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమాలు జరిగాయో దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు చూపితే సరిపడేంటి, వచ్చి పాఠాలు చెప్పడం ఏంటి? అధ్యక్ష నేను మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ టు అసిస్ట్ యూ, అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ టు అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి. దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి